నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మీ మణి. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో అవినీతి అక్రమాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో చోటు చేసుకుంటున్న అవకతవకలు, దళారీ వ్యవస్థ, అధికారుల నిర్లక్ష్యం, చేతివాటంపై ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన వార్తను ఓసారి చూద్దాం. మార్కెట్ కమిటీలపై నిఘా, అవినీతి అక్రమాల కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు, విజిలెన్స్ బృందాలతో తనిఖీలు, కొనుగోళ్లు, రైతుల సమస్యలు, ఫిర్యాదులపై ఆరా, డిజిటల్ సేవలు, రికార్డుల పరిశీలన, దళారీ వ్యవస్థ, అధికారుల చేతివాటంపై దృష్టి, తనిఖీ బృందాల నివేదికల ఆధారంగా చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా 197 వ్యవసాయ మార్కెట్లు పనిచేస్తున్నాయి. ఈ మార్కెట్లలో వరి, పత్తి, ఇతర పంట ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. అయితే కొనుగోళ్ల విషయంలో అధికారులు, మధ్యవర్తులు కుమ్ముక్కై రైతుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అందుకే వ్యవసాయ మార్కెట్లలో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 6 విజిలెన్స్ బృందాలను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల పనితీరుపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ బృందాలు మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో రైతులకు అందుతోన్న సేవలు, కొనుగోళ్ల విధానాలు, డిజిటల్ సేవల అమలు, రికార్డుల నిర్వహణతో తదితర విషయాలపై క్షేత్రస్థాయిలో ఆరా తీయనున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా పత్తి కొనుగోళ్లలో జిన్నింగ్ మిల్లుల నుంచి అధికారులు చేతివాటం ప్రదర్శించి రైతులకు నష్టం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికొచ్చింది. వీటితో పాటు తూకాల్లో తేడాలు, నాణ్యత పేరుతో కోతలు, చెల్లింపుల్లో జాప్యం, దళారుల జోక్యం వంటి అంశాలపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది. విజిలెన్స్ తనిఖీలతో వ్యవసాయ మార్కెట్లలో అవినీతి అక్రమాలకు చెక్ పడుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు వసూలు రాజాలే ఎక్కువగా ఉంటారనే టాక్ ఉంది. విజిలెన్స్ బృందాలు వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకుల నియంత్రణలో పనిచేస్తూ రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో తనిఖీ చేపట్టనున్నాయి. ప్రతి వారం తనిఖీ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నాయి. గుర్తించిన లోపాలు, తక్షణ చర్యలు, అవసరమైన అంశాలు, విధానపరమైన సంస్కరణలు, మార్కెట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన సూచనలు పొందుపరుస్తామని అధికారులు చెబుతున్నారు. మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.